హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడ నేనైతే క్యారెట్ ఇంకా అలాగే బీట్రూట్స్ అయితే ఇలా తొక్కంతా కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే మేము డైలీ కూడా ఏబీసీ జ్యూస్ అయితే తీసుకుంటున్నాము, నేను మా వారిద్దరం కూడా. ఇక్కడైతే బీట్రూట్స్ని అలాగే క్యారెట్ ఇదంతా కూడా చక్కగా నీట్గా తొక్కంతా కూడా తీసేసుకున్నానండి. అలాగే యాపిల్ని కూడా కడిగేసి పక్కన పెట్టాను. ఇక్కడ చూసారు కదా, 3 కలర్లు భలే కనిపిస్తున్నాయండి, ఆరెంజ్, రెడ్ అండ్ వైట్ అన్నమాట. నేను యాపిల్ ఏంటంటే తీసుకొచ్చిన తర్వాతే వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి చాలాసేపు నానబెట్టేసి ఇంకా కడిగేసి నీట్గా తుడిచి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇక్కడ ఇదంతా కూడా మిక్సీ పడుతున్నాను నేను. ఇది డైలీ తాగాల్సిన అవసరం లేదండి, వారంలో ఒక 3 టైమ్స్ తాగినా సరిపోతుంది. కానీ ఇంకా మా వారు ఇప్పుడు తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా డైలీ అయితే తీసుకుంటున్నాము. ఇది తీసుకోవడం వల్ల కొంచెం అయితే బెటర్ అనిపిస్తుందండి. ఇంతకుముందు ఏంటంటే అప్పుడప్పుడు కాళ్ళు నొప్పులు రావడము, కొంచెం బాడీ పెయిన్స్ ఇలా ఉండేటివి అన్నమాట. ఇది తాగినప్పటి నుంచి మ్యాక్సిమం అయితే ఒక 2-3 మంత్స్ అవుతుందండి. మేము ఎప్పుడు తాగుతూనే ఉన్నాము, అప్పుడప్పుడు మధ్యలో స్కిప్ చేస్తున్నాంలేండి. అంటే తాగితే డైలీ తాగుతున్నాము, అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారి అలా తీసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇది తాగడం వల్ల మాకు బాగా తెలిసిపోయిందండి, మంచిదన్నమాట, హెల్త్కి చాలా మంచిది, మనకైతే మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక్కడ ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. నేనైతే దీన్ని ఏమీ వడగట్టట్లేదు, నేను ఎలా అంటే మొత్తం ఒకటేసారి ఇలా మెత్తగా పట్టుకున్నానన్నమాట, ఎలాంటి ముక్కలు రాకుండా. ఇది మనకి వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా తాగేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే క్యారెట్ అంతా కూడా తొక్క తీసేసాము, అలాగే బీట్రూట్ కూడా తీసేస్తాం కదా ఎలాగో, కాబట్టి అవసరం లేదన్నమాట. నేనైతే ఇలా 1-2 సార్లు ఇంకా దాని లోపల ఉంటుంది కదా అదంతా కూడా మళ్ళీ ఒకసారి వాటర్ వేసి ఇంకా తీసుకుంటున్నానండి. నేను ఇంకా ఇలా మిక్సీ పట్టాక ఈ డబ్బాలో ఇలా స్టోర్ చేస్తానండి. మ్యాక్సిమం మాకైతే ఈరోజు రేపు 2 డేస్ అవుతుందండి ఇది. నేను మా వారైతే 2 చెరొక్క గ్లాస్ అయితే తాగేస్తాము. ఈ మాత్రం ఉండాలండి, మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలండి. ఇలా తాగితేనే బెనిఫిట్స్ అండి మనకి. మరీ వాటర్గా పలుచగా ఉన్నది తాగినా కూడా అంత లాభం ఏమీ ఉండదండి. కొంచెం చిక్కగా ఉండేలాగానే చూసుకోవాలి. వీలైన వాళ్ళైతే ఇంకా తింటే బెటర్ అండి, మనము నమిలి మింగింది ఇంకా మంచిదన్నమాట. ఇంకా ఊరికే తినాలనిపించదు కదా. నేనైతే ఇందులో షుగర్ అవి ఇవి ఏమీ వేయలేదండి, జస్ట్ యాపిల్, క్యారెట్ అలాగే బీట్రూట్ ఇంతే అండి, ఇవి 3 మాత్రమే వేసి పట్టాను. కొంతమంది షుగర్ కూడా వేస్తారంట, నాకు నచ్చదండి, షుగర్ వేస్తే ఇంకేం లాభం ఉండదు. ఇంకా చూసారు కదా, నేను మిక్సీ పట్టగానే ఇంకేం చక్కగా తాగేసానండి. గ్లాస్ అయితే తాగేస్తాను, నేను డైలీ గ్లాస్ తీసుకుంటున్నానండి, నాకైతే బాగా నచ్చుతుంది. స్టార్టింగ్లో అస్సలు నచ్చలేదు తాగడానికి, కానీ కొంచెం కొంచెంగా అలవాటు అయితే అయిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ మిక్సీ పట్టేసి నేను తాగేసాను కదా, అదంతా కూడా కడిగేసి పక్కన పెట్టానండి. అక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. ఇక్కడ నేను మిక్సీ కూడా వెంటనే కబోర్డ్లో అయితే పెట్టేస్తానండి. మా వారైతే తాగాలి, తను తాగలేదు, నేను తాగేశాను. అది ఎర్లీ మార్నింగ్ అండి, నేను హాట్ వాటర్ తీసుకున్నాకే తాగానన్నమాట. అప్పుడు టైం అయితే 7 అయిందండి. ఆ టైంకి నేను టీ తాగలేదన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అవుతుందండి. నేనైతే ఇప్పుడు టీ పెట్టుకున్నాను. చలి బాగా ఉందండి మాకు, మరీ విపరీతంగా చలి ఉంది. అప్పుడప్పుడు టీ తాగాలనిపిస్తుంది అన్నమాట వేడివేడిగా. నేనైతే ఇక్కడ టీ పెట్టుకున్నాను. వంట అదంతా కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి మా వారికి కూడా పెట్టేశాను, మా వారు కూడా తినేస్తున్నారు. ఇద్దరం కూడా ఇలా హాల్లో కూర్చొని తను అక్కడ తింటున్నాడు, నేనైతే ఇక్కడ టీ తాగుతూ అందులో దోశలు అయితే తింటున్నానండి. అప్పుడప్పుడు ఇలా కారంగా ఉండేవి తింటాను, అప్పుడప్పుడు ఇలా బిస్కెట్లు కానివ్వండి, ఇలాంటి దోశలు ఇలాంటివి తీసుకుంటాను, అప్పుడప్పుడు తింటానండి. కానీ నాకు ఎక్కువగా టీ తాగేటప్పుడు ఏవైనా కారంగా ఉండేవి నచ్చుతాయండి ఎక్కువగా అయితే.
ఇంకా టీవీ చూసుకుంటూ న్యూస్ చూస్తున్నామన్నమాట. ఇంకా మాకు ఇంట్లో డైలీ మార్నింగ్ మా వారు ఉన్నంతసేపు ఎక్కువగా న్యూసే ఉంటుందండి. చాలా వరకు న్యూసే చూస్తాము. ఇంకా మా వారు భోజనం చేస్తున్నారు. నువ్వు తినవు కదా దోశలు ఎలా తింటున్నావు, అంటే మిక్చర్ ఉందన్నమాట ఇంట్లో, తినొద్దా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇవి తిన్నానులే సరిపోతాయని చెప్పేశానన్నమాట. ఇంకా టీ తాగేయడము, ఇంకా నేనైతే పనులన్నీ స్టార్ట్ చేశానండి. ఇంకా నేను టిఫిన్ అయితే ఏమీ చేయట్లేదు కదా, ఇంకా నాకు ఇవి జ్యూస్ తాగడము అలాగే టీ తాగేయడము నాకు ఇదే టిఫిన్ లాగా అయిపోయిందండి. ఫుల్ టైట్ అయిపోయింది లేండి పొట్టంతా కూడా. ఇంకా ఈ పనులన్నీ పూర్తి చేసే వరకు నాకు 10:30, 11 అవుతుందండి. ఇంకా జస్ట్ పూజ చేశాను అనుకోండి, ఇంకా డైరెక్ట్ తినేయడమే కదా భోజనం. సో అలాగనేసి ఇంకా నేనైతే టిఫిన్ లాంటివి ఏమీ చేయట్లేదు. మా వారికి ఏంటంటే మార్నింగ్ గట్క చేశాను, గట్క ఉంటుంది కాబట్టి కర్రీ చేశాను, గట్క చేశాను. మా వారు తినేశారు. ఇంకా మాకు ఇంట్లో డైలీ పెరుగు ఉంటుంది కాబట్టి ఇంకా పెరుగుతో కూడా తినేస్తారన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. గిన్నెలన్నీ కూడా అండి అక్కడ సర్దుకుంటున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు తోమినవన్నమాట. ఇంకా మేము ఉంది ఇద్దరమే కాబట్టి మరి గిన్నెలు ఎక్కువగా ఏమీ ఉండట్లేదండి, కొన్ని మాత్రమే ఉంటున్నాయి. పిల్లలు ఉన్నారనుకోండి, మనకి పిల్లలు ఉంటే కంపల్సరీ టిఫిన్స్ అవన్నీ చేస్తాం కాబట్టి గిన్నెలు ఎక్కువ అయిపోతాయండి. ఇంకా ఉంది మేమిద్దరమే కాబట్టి టిఫిన్స్ అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమీ చేయట్లేదు. మొన్న ఒక 2 డేస్ ఏంటంటే బియ్యం పిండితో అట్లు వేసానండి, చాలా బాగున్నాయండి టేస్ట్. కారం అట్లు అంటాం మేము. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, లైట్గా మనకి టేస్ట్ కావాల్సినంత కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర ఇవి వేసి మనం బియ్య పిండిలో కలిపి పల్చగా అట్లలాగా వేసుకున్నామంటే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈ మధ్యలో యూట్యూబ్లో చూశానండి, సర్లే అనేసి ట్రై చేశాను, చాలా బాగుందన్నమాట. నేను ఏంటంటే అనుకోకుండా పిండి ఎక్కువగా కలిపానన్నమాట. మాకైతే 2 డేస్కి యూజ్ అయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి. సో ఇంకా మేము మొన్న 2 డేస్ అయితే తిన్నాము. మళ్ళీ ఈ మధ్య 2 డేస్ నుంచి టిఫిన్స్ ఇంకేమీ చేయట్లేదు, కానీ ఏమైనా చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఏమి తినకుండా ఉండకూడదు కదా, కంపల్సరీ మార్నింగ్ అయితే తినాలండి. టిఫిన్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ అంతా కూడా మన పొట్ట ఖాళీగా ఉంటుంది కదా అండి. మనం ఎట్లాగో నైట్ 8కి 7:30 8కి ఆ మధ్యలో డిన్నర్ చేసి పడుకుంటాం కాబట్టి నైట్ అంతా ఎంటీ పొట్టతో ఉంటాం కాబట్టి మార్నింగ్ అయితే కంపల్సరీ తినాలండి. టిఫిన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. నాకు తెలిసి లంచ్ విషయానికి వస్తే అది కొంచెం లైట్గా తీసుకున్నా పర్లేదు, కానీ మార్నింగ్ అయితే టిఫిన్ మాత్రం చక్కగా కడుపు నిండా తీసుకోవాలి. సో ఇంకా ఈ మధ్య ఏంటంటే మా వారు ఏంటంటే మినుములు తీసుకొచ్చారండి. అవి కొంచెం ఆరబోసి, అంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదా అదన్నమాట. ఇంకా పొట్టు మినపప్పుని విసిరి ఇంకా దాంతో చేద్దాం అనుకుంటున్నాను. పెసర్లు మినుములు అవి ఏమంటారండి, పెసరట్టులాగా చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇంకా ఈరోజు రేపు ఈ మధ్యలో అయితే నానబెడతాను. ఇంక ఇక్కడ కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అంతా కూడా నీట్గా మొత్తం స్ప్రే చేశానన్నమాట. మనకి లిక్విడ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం స్ప్రే చేసి నీట్గా తుడుస్తున్నానండి. 1కి 2 సార్లు నీట్గా తుడిచామంటే మనకి ఎలాంటి జిడ్డు ఉండకుండా ఎలాంటి స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనకి కిచెన్ గ్రానైట్ అంటేనే ఆయిల్ మరకలు ఉంటాయి కదా, సో నేను చేసినట్టుగా మీరు చూసి ఇలా తుడిచారనుకోండి అసలు ఏ మాత్రం జిడ్డు ఉండదండి. చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో చూశానండి, కిచెన్ కౌంటర్ అంతా కూడా జిడ్డు పట్టినట్టుగా అస్సలు బాగుండదండి. నిజం చెప్తున్నాను, నేను ఒక 2-3 మాకు తెలిసిన వాళ్ళే చూశాను. కొంచెం ఒక స్మెల్ కూడా వస్తుందండి, అంత నీట్గా తుడుచుకోరన్నమాట. దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకు కిచెన్లోకి వచ్చామంటే చాలా ప్రశాంతంగా నీట్గా ఉండాలండి, అలా ఉంటేనే మనకి హెల్త్ బాగుంటుందండి. మనం ఎక్కువగా ఆడవాళ్ళం గడిపేది అక్కడే కాబట్టి. ఇంక ఇక్కడ ఇదంతా కూడా స్టవ్ ఇదంతా కింది నుంచి మొత్తం కూడా తుడుస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ ఇలా తుడుస్తానండి, ఎందుకంటే ఎలాంటి ఆయిల్ మరకలు జిడ్డు మరకలు అవి ఏం లేకుండా స్మెల్ రాకుండా
అలాగే సింక్ కూడా నేను 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఫుల్గా హాట్ వాటర్ మరిగించి అందులో నేను సోడా వేస్తానండి. మనకి అదేమంటారండి, బట్టలకు వేసే సోడా ఉంటుందండి, పౌడర్, అది దొరుకుతుంది మనకి బయట. అది వేసి బేకింగ్ సోడా అంటారు అనుకుంటా అండి. ఓకే, బేకింగ్ సోడా, బేకింగ్గా నాకు తెలియదు. బేకింగ్ సోడా కాదండి, మనం అది ఫుడ్ యూజ్ చేస్తాం కదా, అది వేరే సోడా అండి. మనకి చాలా వరకు బట్టలకి యూజ్ చేస్తారులేండి. అది వేసి వేడి వేడి వాటర్లో వేసి మనం సింక్లో పోసామనుకోండి, అందులో ఎలాంటి మురికి ఉన్నా, ఏమైనా చెత్త లాంటివి ఆగినా అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను 2-3 టైమ్స్ కాదులేండి, చాలాసార్లు చేశాను ఇప్పటికీ. సో నాకైతే అలా చేయడం వల్ల సింక్లో నుంచి ఎలాంటి స్మెల్ రాదండి. ఇప్పటివరకు మా సింక్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో మొత్తం మీద కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను కదా, అన్ని సర్దుకోవడము, తుడుచుకోవడము, ఆ పని కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే నేను ఇల్లు ఊడ్చుకోవడం స్టార్ట్ చేశానండి. ముందంతా కూడా మనకి బ్యాక్ సైడ్ రూమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఊడ్చానన్నమాట. అవన్నీ ఊడ్చి ఆ తర్వాత బెడ్రూమ్లలోకి వచ్చాను. ఎందుకంటే అదంతా కూడా వీడియో ఏమి షూట్ చేయలేదు, మరీ లెంత్ అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ మా బెడ్రూమ్ నుంచి మీకు చూపిస్తున్నాను. బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఊడ్చేసానండి. అటు లాస్ట్ రూమ్లన్నీ ఊడ్చేసిన తర్వాత ఇక్కడ హాల్లో నుంచి నేను డైనింగ్ రూమ్లోకి చెత్త అంతా తీసుకెళ్తానన్నమాట. హాల్లోకి అయితే దుమ్ము తీసుకురానండి, ఎందుకంటే హాల్లోకి దుమ్మంతా వచ్చిందనుకోండి సోఫాల పైనకి పడి బాగా పాడైపోతాయి. మనకి అలా కాకుండా ఒక దగ్గర, నాకు ఎక్కువగా అయితే డస్ట్బిన్ వచ్చేసి అయితే వాష్ బేసిన్ దగ్గరే ఉంటుందండి, అంటే డైనింగ్ సైడే ఉంటుంది. అదంతా కూడా అక్కడికి వరకు తీసుకెళ్ళి అదంతా కూడా అక్కడ డస్ట్బిన్లో వేసేస్తానన్నమాట. ఇక్కడ నేను అనుకోకుండా ఇలా వీడియో వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు, అంటే లాంగ్ లాగా వచ్చింది అనుకుంటా. ఇక్కడైతే మీకు హాల్ కనిపిస్తుంది, డైనింగ్ అంతా కూడా కవర్ అయింది కదా, భలే ఉందండి వీడియో, నేను ఇప్పుడే చూస్తున్నాను. సో ఈ మధ్య ఇలా పెట్టాలనుకుంటా, బాగుంది ఇట్లా. మీకు అంతా కూడా కవర్ అవుతుంది కదా, అంతా కనిపిస్తుంది కదా చూడడానికి. మాకు ఇంట్లో వచ్చేసి మరీ ఎక్కువ చెత్త అయితే ఏమీ ఉండదండి, సన్నంగా దుమ్ములాగా ఉంటుందన్నమాట. మనకి సన్నం దుమ్ము ఉంటుంది కదా, అది మాత్రమే ఉంటుంది. అది కూడా మరీ ఎక్కువగా ఏమీ ఉండదు. మాకు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు, అలాగే పిల్లలైతే ఇప్పుడు లేరు కాబట్టి మాకు ఇంట్లో చెత్త చేసే వాళ్ళు ఎవరూ లేరండి. నేను మార్నింగ్ ఊడ్చాను అనుకోండి, ఈవినింగ్ ఊడిస్తే అసలు ఏమీ చెత్త ఉండదన్నమాట. అసలు ఈవినింగ్ టైంలో ఊడుస్తాను కానీ అసలు ఎలాంటి దుమ్ము కూడా రాదండి, అలా ఉంటుందన్నమాట. ఎక్కడైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్న చోట ఇల్లు కొంచెం మెస్సీగానే ఉంటుందండి. పిల్లలు పెద్దగా అయ్యాక మనం అన్నీ సర్దుకున్నట్టే ఉంటాయి, ఏం కూడా పాడవవు. సో నాకైతే ఇప్పుడు అర్థమైందన్నమాట, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పెద్దగా అయ్యాక ఎలా ఉంటుంది అనేసి. మా పాప పెద్దదే అయినా కూడా కొంచెం తను ఉందంటే ఏదో ఒకటి చెత్త వేస్తూనే ఉంటుంది లేండి. తను చిప్స్ తింటుందా, అప్పుడప్పుడు గుర్తుంటే వెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది, గుర్తు లేకపోతే సోఫా మధ్యలో పెట్టేస్తుంది, అట్లా ఉంటుంది అన్నమాట పిల్లలతోటి. ఇక్కడ హౌస్ అంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి. తర్వాత నేనైతే ఇక్కడ గుమ్మాలని తుడిచేసి అంటే ఏమంటారు, మనం గడప అంతా కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాము. ఇంతకుముందు ఒకరు చెప్పారండి నాకు, గుమ్మాలని స్నానం చేసిన తర్వాతే పూజించుకోవాలి అని చెప్పారు. కానీ మా దగ్గర అలా ఏమీ ఉండదండి. మా సైడ్ ఏంటంటే మనము ఇల్లంతా తుడుచుకొని హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసిన వెంటనే గుమ్మాలని కడిగేసి పసుపు రాసి ముగ్గులు వేసుకుంటారండి. అలాగే ఇంటి ముందు కూడా ఇలా ముగ్గులు అయితే వేసుకుంటారు. దీనికి మనకి అంటే గుమ్మాలు, నేను పూజ రూమ్ ఒక్కటి మాత్రం స్నానం చేసిన తర్వాతే పూజించుకుంటానండి. ఎందుకంటే నేను స్నానం చేయకుండా అసలు పూజ రూమ్కి టచ్ కూడా అవ్వనండి. అంటే దూరం నుండి వెళ్తాను, దూరం నుండి వస్తాను. పూజ రూమ్కి అయితే అస్సలు మేము తగలము, అలా ఉంటుంది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కాబట్టి ఇక్కడైతే నేను ముందే పూజించుకుంటానండి. హౌస్ అంతా నీట్గా ఊడ్చేసి తుడిచేసుకున్నాకే గడపలు కడిగేసి ముగ్గు వేసుకుంటాను. పూజ చేసేటప్పుడు ఏంటంటే నేను గుమ్మాలకి రెండు వైపులా కొన్ని నీళ్ళు ఇట్లా చల్లేసి
కొంచెం పసుపు కుంకుమ పెట్టి 2 సైడ్ల ఫ్లవర్ పెట్టుకుంటానండి. ఫ్లవర్ పెడతాను, కొంచెం చక్కెర పెడతానన్నమాట. అక్షంతలు వేసి చక్కెర కూడా పెడతాను. అలా చేస్తామండి. కానీ ఇంకా స్నానం చేశాకే ఇంటి ముందు గుమ్మం పూజించాలి అన్నది ఇలాంటిదైతే ఏమీ లేదండి. మేము ముందే చేసుకుంటాము. సో ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడ గుమ్మాలన్నీ పూజించుకున్నానండి. అంటే బ్యాక్ సైడ్ ఒకటి ఇది అన్నమాట. 2 డైలీ కూడా ఇవి 2 కూడా అలంకరించుకుంటాను. ఇంకా సింక్లో వచ్చేసి కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇవి ఈవినింగ్ వరకు ఎందుకులే వదిలేయడం అనేసి ఇందులో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అవన్నీ పనులు ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే నేను చాలా వరకు ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయనేసి ఇవి కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా నాకు ఈ పని కూడా కంప్లీట్ అయిందనుకోండి, ఇంకా ఏం పని ఉండదన్నమాట ఈవినింగ్ వరకు. ఇంకా తోమేసుకోవడము కడిగేస్తున్నానండి. తోముకోవడం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా చూసారు కదా, నీట్గా తుడిచేసి పెట్టానన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వంట చేసేటప్పటికి నాకు నీట్గా ఉంటుంది. ఈవినింగ్ ఎలాగో నేను 4:30-5 కల్లా టీ అయితే పెట్టుకొని తాగేస్తాను. నా వరకే కాబట్టి టీ పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడం అయిపోయింది, అలాగే కడిగేయడం కూడా అయిపోయిందండి. ఇంక ఇక్కడ సింక్ ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఏ రోజుది ఆ రోజు వెంటనే సింక్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఎలాంటి స్మెల్ రాదు, అందులో నుంచి మనకి ఎలాంటి పురుగులు కానివ్వండి ఏమి రావండి, అసలు బొద్దింకలు కూడా రావు. నేనైతే వెంటనే అంటే గిన్నెలన్నీ తోమేసిన వెంటనే సింక్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేస్తానండి. మనకి ఏమంటారు, స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్టీల్దా ఏమో తెలియదు కానీ ఆ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఇలా బాగా రాస్తానండి. ఎందుకంటే దానివల్ల చాలా వరకు జిడ్డు పోతుంది, మురికి కూడా అంటే ఏమైనా ఆయిల్ మరకలు లాంటివి ఉన్నా కూడా తొందరగా పోతాయండి. ఇంక ఇక్కడ అలాగే టైల్స్ కానివ్వండి, ట్యాప్స్ ఇవన్నీ కూడా ఇంకా నీట్గా బాగా తోమేశానండి. ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటామన్నమాట. ఇంకా అవన్నీ కూడా బాగా నీట్గా తోమేశానన్నమాట లిక్విడ్ తోటి. ఇంక ఇక్కడైతే అంతా కూడా కడిగేస్తున్నానండి. చూసారు కదా, ఇలా ఫుల్గా వాటర్ వేస్తూ క్లీన్ చేస్తున్నాను. చాలామంది అంటారు కొంచెం వాటర్ సేవ్ చేసుకోవాలి అని. నిజమేనండి, మనం కిచెన్ విషయానికి వస్తే వాటర్ ఎక్కువగా యూజ్ చేయకపోతే కుదరదండి. మనం అంటే నీట్గా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువగానే యూజ్ చేయాలి కదా. నేనైతే చాలా వరకు కిచెన్ విషయానికి వస్తే వాటర్ ఎక్కువగానే యూజ్ చేస్తానండి. 1-2 సార్లు వాటర్ వేసి నీట్గా కడిగేస్తానన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఈ గ్రానైట్ కూడా మళ్ళీ ఒకసారి నీట్గా ఇక్కడ నుంచి, ఎందుకంటే తోమినప్పుడు గిన్నెలు ఆడ పెడతాం కదా, నురగలాగా ఉంటుందనేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అలాగే ట్యాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. సో ఈ మాత్రం కూడా వాడకుంటే బాగుండదండి. కిచెన్ అన్నప్పుడు మనకి వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తేనే కిచెన్ నీట్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. సో మొత్తం మీద ఇంకా నా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. సింక్లో ఉన్న గిన్నెలన్నీ పూర్తయిపోయాయి, ఇల్లంతా చేసుకోవడము, స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడము. సో మొత్తం మీద పనులన్నీ కూడా చాలా వరకు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ కొన్ని వాటర్ పడిపోయాయి కదా, ఆ వాటర్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి. ఇంకా నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ కిచెన్లో లైట్ ఆఫ్ చేశాను. సో చూసారు కదా అండి, గుమ్మాలకి ఇలా 2 వైపులా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నానండి. నా పని అంతా పూర్తయింది, నా పూజ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా నేను పూజ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి వీడియో, ఇంకా ఎక్కువైపోతుందని ఇంకా తీయలేదన్నమాట. ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చిందండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. ఇది మనకు పైన సీలింగ్ కుండీలు ఉంటాయి కదా, అక్కడ పెడితే మనకి ఇలా కిందికి వస్తుంది అన్నమాట. బాగుంటుందండి. సో ఈసారి పెట్టాలి, ట్రై చేస్తాను అలా. ఇంక ఇక్కడ చూసారు కదా, హౌస్ అంతా కూడా నీట్గా ఇలా చేసుకున్నానన్నమాట. ఎక్కడ ఎలాంటి డస్ట్ లేకుండా, మెస్సీగా లేకుండా చాలా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటానండి. ఇలా ఉంటే నాకు ఇష్టం అన్నమాట. ఇంకా పూజ రూమ్లో కూడా చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయి. ఇందాకే పూజ చేశాను కాబట్టి ఇలా ఉందన్నమాట. పూజ రూమ్ కూడా చక్కగా నీట్గా ఈ మధ్య క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసి
జ్యూస్ నేను తాగానండి, మా వారు తాగలేదు, మర్చిపోయాడు. ఇంకా మా వారు నిన్న మార్కెట్ కాబట్టి తను వెల్లుల్లి తీసుకొచ్చారండి, అవన్నీ ఒలుచుకోవాలి. అలాగే ఆనియన్స్ అండి, మాకెప్పుడు 1 ఇయర్కి సరిపడా ఆనియన్స్ తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఫైనల్గా అవే మిగిలాయి అన్నమాట, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసారు కదా జ్యూస్ అండి, నేను తాగేశాను. మా వారు ఏంటంటే అప్పటికి తను తిన్నారన్నమాట. తను ఏదో పనిలో ఉన్నాడు, తనకి గ్లాసులో పోసిస్తానన్నాను, మర్చిపోయాను. ఇంకా మా వారు గుర్తులేదు, అలాగే వెళ్ళారన్నమాట. ఇంకా ఈవినింగ్ తాగేస్తానని చెప్పారండి. మార్నింగ్ కుదిరినప్పుడు ఈవినింగ్ కూడా తాగొచ్చండి. అసలు మార్నింగ్ ఈవినింగ్ 2 టైం తీసుకున్నా పర్లేదండి, చాలా మంచిది. ఏబీసీ జ్యూస్ మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. స్టార్టింగ్లో నచ్చలేదు, ఏదైనా మన హెల్త్ బాగుంటుంది కాబట్టి నచ్చకపోయినా అలవాటు చేసుకున్నామంటే మనకు నచ్చుతాయి. సో ఇంతేనండి, నాకు ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక వీడియో అయితే ఇలా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదొక చిన్న ప్లాంట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.